నమ్మకమైన వాడు ఎలా ఉంటాడో తెలుసా? వాడి నోట నుంచి అబద్ధాలు రావు. గెహజీ నమ్మకస్తుడైతే ఒక మాట చెప్పేవాడు, నేను వెళ్ళానయ్యా, నేను చేసింది పాపమే, నన్ను క్షమించమని చెప్పానంటే బాగుండేదేమో. కానీ అబద్ధం ఆడాడు, శాపగ్రస్తుడైపోయాడు. ఆదాము అబద్ధం ఆడాడు. ఏమన్నాడు తెలుసా? నీవిచ్చిన సాటి అయిన సహాయమే ఈ పొరపాటు చేయడానికి కారణమైపోయింది. ఒప్పుకుంటే బాగుండేదేమో. భయంకరమైన శిక్ష ఈ రోజున మన అందరి మీదకి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో అననీయ సభ్యరా, వీళ్ళు కూడా అబద్ధం ఆడారు. కానీ సత్యం చెప్పుకొని ఒప్పుకున్నది ఎవరో తెలుసా? జక్కయ్య. తన జీవితంలో దేవుడు తనతో మాట్లాడుతున్నప్పుడు తన పాప స్థితి, తన జీవితంలో ఉన్న రోత స్థితి, తన జీవితంలో అబద్ధపు యొక్క విధానాలు, ఇవన్నీ కూడా ద్వారా ప్రభు బయలుపరుస్తున్నప్పుడు ఏం చేశాడో తెలుసా? జక్కయ్య ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నాడు, సత్యం చెప్పాడు. నేను అన్యాయంగా జీవించాను, అక్రమంగా నేను బ్రతికాను, నేను చేయని తప్పులు ఎన్నో చేశాను, నన్ను క్షమిస్తావా యేసయ్య అని చెప్పానంటే యేసయ్య అన్నాడు, నువ్వు క్షమించబడతావని చెప్పిన యేసయ్య క్షమించాడు. లోకమంతా పాపి అని పేరు పెడితే యేసయ్య అన్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే.